6th క్లాస్ సైన్స్ ఫ్రెండ్స్, 9th లెసన్ మొక్కలు భాగాలు వాటి విధులు. ఇక్కడ ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పుకుంటున్నాము. కొన్ని మొక్కలలో భూమి ఉపరితలం నుంచి పైకి ఎంత ఎత్తు ఉంటుందో అంత లోపలికి వేళ్ళు విస్తరిస్తాయి. కొన్ని మొక్కలలో భూమి ఉపరితలం నుంచి పైకి ఎంత ఎత్తు ఉంటుందో అంత లోపలికి వేళ్ళు విస్తరిస్తాయి. మొక్కలు ఆకారాల్లో పరిమాణాల్లో వైవిధ్యం ఉన్నప్పటికీ అన్ని మొక్కలు సాధారణంగా వేరు, కాండం, పత్రం అనే ముఖ్యమైన భాగాలు ఉంటాయి. మొక్కలలో ఆకారాల్లో పరిమాణంలో వైవిధ్యం ఉన్నప్పటికీ అన్ని మొక్కల్లో సాధారణంగా వేరు, కాండం, పత్రం అనే ముఖ్యమైన భాగాలు ఉంటాయి. బనానా ఆయిల్ను పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. బనానా ఆయిల్ను పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. కొన్ని మొక్కల వేర్లలో ప్రధానమైన వేరు లావుగా, మందంగా మారి సన్నని వేర్లు కలిగి ఉంటుంది. ప్రధానమైన వేరును తల్లివేరు అంటారు. సన్నని వేర్లను పార్శ్వవేర్లు అంటారు. కొన్ని మొక్కలలో వేర్లు ప్రధానమైన వేరు లావుగా, మందంగా మారి సన్నని వేర్లు కలిగి ఉంటుంది. ప్రధానమైన వేరును తల్లివేరు అంటారు. సన్నని వేర్లను పార్శ్వవేర్లు అంటారు. కొన్ని మొక్కలలో సన్నగా కేశాల మాదిరిగా ఉండే వేర్లు కాండం పీఠ భాగం నుంచి బయలుదేరుతాయి. ఇటువంటి వేర్లను పీచు వేర్లు అంటారు. ఇందులో ప్రధాన వేరు ఉండదు. అన్ని వేర్లు ఒకే రకంగా ఉంటాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొన్ని మొక్కలలో సన్నగా కేశాల మాదిరిగా ఉండే వేర్లు కాండం పీఠ భాగం నుంచి బయలుదేరుతాయి. ఇటువంటి వేర్లను పీచు వేర్లు అంటారు. ఇందులో ప్రధాన వేరు ఉండదు. అన్ని వేర్లు ఒకే రకంగా ఉంటాయి. యాపిల్ బరువులో 84%, దోస బరువులో 96% నీరే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ యాపిల్ బరువులో 84%, దోస బరువులో 96% నీరే ఉంటుందంట. ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. పారాగ్రాఫ్లు కొంచెం ఇంపార్టెంటే. కొన్ని మొక్కలు ఆహారాన్ని దాచిపెట్టుకుంటాయి, కొన్ని వేర్లలో దాచుకుంటాయి, మరికొన్ని కాండంలో దాచుకుంటాయి. ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వంటి మొక్కలు వేర్లలో ఆహార పదార్థాలను నిల్వ చేసుకుంటాయి. అందువల్ల లావుగా ఉంటాయి. వీటిని దుంప వేర్లు అంటారు. మీ ఊరిలో దొరికే దుంప వేర్లు చెప్పగలరా? క్యారెట్, చిలకదుంప వంటి వాటిని పచ్చివి కూడా తినవచ్చు. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి. కొన్ని మొక్కలు ఆహారాన్ని దాచిపెట్టుకుంటాయి, కొన్ని వేర్లలో దాచుకుంటాయి, మరికొన్ని కాండంలో దాచుకుంటాయి. ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ అనేవి వేర్లలో దాచుకుంటాయి ఫ్రెండ్స్. ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వంటి మొక్కలు వేర్లలో ఆహార పదార్థాలను నిల్వ చేసుకుంటాయంట. మరొకసారి, ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వంటి మొక్కలు వేర్లలో ఆహార పదార్థాలను నిల్వ చేసుకుంటాయి. అందువల్ల లావుగా ఉంటాయి. వీటిని దుంప వేర్లు అంటారు. క్యారెట్, చిలగడదుంప వంటి వాటిని పచ్చివి కూడా తినవచ్చు. క్యారెట్, చిలగడదుంప వంటి వాటిని పచ్చివి కూడా తినవచ్చు. మొక్కలలో పత్రం మరొక ముఖ్య భాగం. మనం చుట్టూ కనబడే మొక్కలకు వివిధ రకాల పత్రాలు ఉంటాయి. ఇక్కడ పత్రం చూడండి ఫ్రెండ్స్. నడిమి ఈనె, పత్రదళం, ఈనెలు, పత్రవృంతం, పత్రపీఠం. పత్రపీఠం, పత్రవృంతం, ఈనెలు, పత్రదళం, నడిమి ఈనె. ఓకే, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. కాండంపై పత్రం ఎక్కడ అతుక్కొని ఉంది? కాండంపై పత్రం ఎక్కడ అతుక్కొని ఉంది? పత్రపీఠం. వెడల్పుగా విప్పారిగా ఉన్న ప్రాంత భాగాన్ని ఏమంటారు? వెడల్పుగా ఇప్పారిగా ఉన్న పత్ర భాగాన్ని ఏమంటారు? పత్రదళం. వెడల్పుగా విప్పారిగా ఉన్న పత్ర భాగంలో ఉన్న సన్నని రేఖల వంటి నిర్మాణాలు ఏమిటి? ఈనెలు అంటారు ఫ్రెండ్స్. పత్రదళం కాండంతో కలిపే భాగాన్ని ఏమంటారు? పత్రవృంతం. పత్రదళాన్ని కాండంతో కలిపే భాగాన్ని ఏమంటారు? పత్రవృంతం. పత్రపీఠం, పత్రవృంతం, పత్రదళం ముఖ్యమైన భాగాలు. పత్రంలో పత్రపీఠం, పత్రవృంతం, పత్రదళం ముఖ్యమైన భాగాలు. పుష్పంలో అండాశయం, కీలం, కీలాగ్రం, పరాగ శాఖలను లైంగిక భాగాలు అంటారు. పుష్పంలో అండాశయం, కీలం, కీలాగ్రం, పరాగ కోశాలను లైంగిక భాగాలు అంటారు. మరొకసారి, పుష్పంలో అండాశయం, కీలం, కీలాగ్రం, పరాగ కోశాలను లైంగిక భాగాలు అంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి ఉంది చూడండి. పత్రంలో ఈనెలను
ఈ రేఖలను ఈనెలు అంటారు. పత్రంలో ఈ రేఖలను ఈనెలు అంటారు. పత్రదళం మధ్యలో కనబడే పొడవైన ఈనెను నడిమి ఈనె అంటారు. దీని నుంచి ఏర్పడే శాఖలను పక్క ఈనెలు అంటారు. పత్రదళంలోని ఈ ఈనెల అమరికను ఈనెల వ్యాపనం అంటారు. పత్రదళం నడిమి ఈనె పక్క ఈనెలు వలలాగా అల్లుకుపోయి ఉంటాయి. ఈనెల పత్రదళమంతా వ్యాపించి పత్రానికి ఆకారాన్ని పటుత్వాన్ని కలుగజేస్తాయి. ఈనెలు పత్రదళమంతా వ్యాపించి పత్రానికి ఆకారాన్ని పటుత్వాన్ని కలుగజేస్తాయి. పత్రంలో ఈనెలు లేకపోతే ఏమవుతుందో ఆలోచించండి. పత్రంలో ఈ రేఖలను ఈనెలు అంటారు. పత్రంలో మధ్యలో కనబడే పొడవైన ఈనెను నడిమి ఈనె అంటారు ఫ్రెండ్స్. పత్రంలో మధ్యలో కనబడే ఈ పొడవైన ఈనెను నడిమి ఈనె అంటారు. దీని నుంచి ఏర్పడే శాఖలను పక్క ఈనెలు అంటారు. దీని నుంచి ఏర్పడే శాఖలను ఏమంటారంటే పక్క ఈనెలు అంటారు. పత్రదళంలో ఈనెల అమరికను ఈనెల వ్యాపనం అంటారు. పత్రదళంలో ఒక ఈనెల అమరికను ఈనెల వ్యాపనం అంటారు అన్నమాట. పత్రదళం నడిమి ఈనె, ఈ పక్క ఈనెలు వలలాగా అల్లుకొని పోయి ఉంటాయి. ఈ ఈనెల పత్రదళం అంతా వ్యాపించి పత్రానికి ఆకారాన్ని పటుత్వాన్ని ఇస్తాయన్నమాట. ఈ ఈనెలు పత్రదళం అంతా వ్యాపించి పత్రానికి ఆకారాన్ని పటుత్వాన్ని కలుగజేస్తాయి. పత్రంలో ఈనెలు లేకపోతే ఏమవుతుందో ఆలోచించండి. ఇవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతారు. పుష్పాల రంగులను కలిగి ఉండి పరాగ సంపర్కం కోసం కీటకాలను ఆకర్షిస్తాయి. పుష్పాలంట రంగులను కలిగి ఉండి పరాగ సంపర్కం కోసం కీటకాలను ఆకర్షిస్తాయన్నమాట. తల్లువేరు వ్యవస్థ కలిగిన మొక్కలు పత్రాలకు జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుందని, అన్ని పీచువేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలకు సమాంతరపు ఈనెల వ్యాపనం ఉంటుందని తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జాలాకార ఈనెల వ్యాపనం అంటే ఇది సమాంతర ఈనెల వ్యాపనం. ఓకే, తల్లువేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలకు జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుందంట. కొన్ని పీచువేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలకు సమాంతరపు ఈనెల వ్యాపనం ఉంటుందని తెలుస్తుంది. ఇవి ఆప్షన్స్లలో అడుగుతారు ఫ్రెండ్స్. పత్రాలు మొక్క యొక్క ప్రధాన పాత్ర వహిస్తాయి. పత్రాలు మొక్క జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి అన్నమాట. పత్రాలు మొక్కల్లో జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. చిక్కుడు గింజ ఆకారంలో ఉన్న భాగాలు. చిక్కుడు గింజ ఆకారంలో ఉన్న భాగాలు రక్షక కణజాలం, పత్రరంధ్రం. రక్షక కణజాలం, పత్రరంధ్రం. జీడి మామిడిలో పండుగ కనిపించేది నిజానికి పండు కాదు, అది పండు తొడిమ. జీడి మామిడిలో పండుగ కనిపించేది నిజానికి పండు కాదనమాట, అది పండు తొడిమ. పత్రం లోపల చిక్కుడు గింజ ఆకారంలో కనబడే భాగం రక్షక కణాలు. వాటి మధ్యలో ఉన్న రంధ్రాలని పత్ర రంధ్రాలు అంటారు. ఇవి మన ముక్కు మాదిరిగా పనిచేస్తాయి. మొక్కకు వాతావరణానికి మధ్య వాయు వినిమయానికి ఇవి తోడ్పడతాయి. పత్రంలో చిక్కుడు గింజ ఆకారంలో కనబడే భాగం రక్షక కణాలు. వాటి మధ్యలో ఉన్న రంధ్రాన్ని పత్ర రంధ్రాలు అంటారు. ఇవి మన ముక్కు మాదిరిగా పనిచేస్తాయి. మొక్కకు వాతావరణానికి మధ్య వాయు వినిమయానికి తోడ్పడతాయి అన్నమాట. ఇక్కడ ఎగ్జామ్లో అడుగుతారు ఫ్రెండ్స్, చిక్కుడు గింజ ఆకారంలో కనబడే భాగం అని అడుగుతారు. రక్షక కణాలు, పత్ర రంధ్రాలు. రక్షక కణాలు వాటి మధ్యలో ఉన్న రంధ్రాలని పత్ర రంధ్రాలు అంటారు. ఇవి మనకు ముక్కు మాదిరిగా పనిచేస్తాయి. మొక్కకు వాతావరణానికి మధ్య వాయు వినిమయానికి ఇవి తోడ్పడతాయి. ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. పారాగ్రాఫ్లు చాలా ఇంపార్టెంట్. వరంగల్ జిల్లా ఒక సాంప్రదాయిక కుటీర పరిశ్రమ ఉంది. ఎండిన ఆకులపై వివిధ రకాల సాంప్రదాయిక పౌరాణిక చిత్రాలను అందమైన రంగులతో గీస్తారు. ఇది ప్రపంచ ఖ్యాతి చెందిన కళా నైపుణ్యం. ఇక్కడ చూడండి మళ్ళొకసారి. వరంగల్ జిల్లాలో ఒక సాంప్రదాయిక కుటీర పరిశ్రమ ఉందంట. ఎండిన ఆకులపైన వివిధ రకాల సాంప్రదాయ పౌరాణిక చిత్రాలను అందమైన రంగులతో గీస్తారు. ఇది ప్రపంచ ఖ్యాతి చెందిన కళా నైపుణ్యం. ఓకే, ఎగ్జామ్లో ఏమని అడుగుతారంటే ఎండిన ఆకులపైన వివిధ రకాల సాంప్రదాయక పౌరాణిక చిత్రాలను అందమైన రంగులతో గీస్తారు. ఇది ఏ జిల్లాలో గీస్తారు అని అడుగుతారు. వరంగల్ జిల్లా. మొక్కలు పత్ర రంధ్రాలతో పాటు ఇతర భాగాల ద్వారా కూడా అధికమైన నీటిని విడుదల చేస్తాయి. నీరు ఆవిరి రూపంలో విడుదల కావడాన్ని బాష్పోత్సేకం అంటారు. నీరు ఆవిరి రూపంలో వెలుపలికి వచ్చి పాలిథిన్ సంచి గోడలపై బిందువుల రూపంలో ఏర్పడుతుంది. మొక్కలు పత్రరంధ్రాలతో పాటు
ఇతర భాగాల ద్వారా కూడా అధిక నీటిని విడుదల చేస్తాయి. నీరు ఆవిరి రూపంలో విడుదల కావడాన్ని బాష్పసేకం అంటారు. నీరు ఆవిరి రూపంలో వెలుపలికి వచ్చి పాలిథిన్ సంచి గోడపై బిందువు రూపంలో ఏర్పడుతుంది. కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేయటం పత్రం యొక్క మరొక ముఖ్యమైన విధి. ఇక్కడ చూడండి, కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేయడం పత్రం యొక్క మరొక ముఖ్యమైన విధి. మొక్కల కాండం మీద ఉండే చిన్న ఉబ్బెత్తు భాగాలను కొమ్మలు, ఆకులు, పుష్పాలు అభివృద్ధి చెందుతాయి. మొక్కల కాండం మీద ఉండే చిన్న ఉబ్బెత్తు భాగాల నుంచి కొమ్మలు, ఆకులు, పుష్పాలు అభివృద్ధి చెందుతాయన్నమాట. పత్రాలు, పుష్పాలు కాండం నుంచి పెరుగుతాయి. మీరు జాగ్రత్తగా కాండాన్ని పరిశీలిస్తే పత్రం ఏర్పడే దగ్గర కాండం పైన మచ్చ కనబడుతుంది. కాండానికి శాఖలు ఉంటాయి. ఇది పత్రాలను, పుష్పాలను, ఫలాలను భరిస్తుంది. వేర్లు శోషించిన నీరు కాండం ద్వారా మొక్క భాగాలకు సరఫరా అవుతుంది. వేర్లు శోషించిన నీరు కాండం ద్వారా మొక్కలకు ఇతర భాగాలకు సరఫరా అవుతుంది. ద్రాక్ష వంటి ఎగబాకే మొక్కలలో కాండం బలహీనంగా ఉంటుంది. మొక్క కింద పడిపోకుండా కాపాడడానికి వీలుగా తీగలు, కొక్కెలు ఏర్పడతాయి. ద్రాక్ష వంటి ఎగబాకే మొక్కలలో కాండం బలహీనంగా ఉంటుంది. మొక్క కింద పడకుండా పాకడానికి వీలుగా తీగలు, కొక్కెలు ఏర్పడతాయి. ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. బంగాళదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లము, చెరకు వంటి మొక్కలు ఆహార పదార్థాలను నిల్వ చేయడం వలన పరిమాణంలో ఉబ్బినట్లు కనబడతాయి. వీటిని మనం దుంపలు అనుకుంటాము. నిజానికి ఇవి ఆ మొక్కలు కాండాలు. బంగాళదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లము, చెరకు వంటి మొక్కలు ఆహార పదార్థాలను నిల్వ చేయడం వలన పరిమాణంలో ఉబ్బినట్లు కనబడతాయి. వీటిని మనం దుంపలు అనుకుంటాము. నిజానికి ఇవి మొక్కలు కాండాలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వెల్లుల్లి, అల్లము, బంగాళదుంప, పసుపు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇవి మనం దుంపలు అనుకుంటామంట, కానీ ఇవి కాండాల ద్వారా రెడీ అవుతాయంట. బంగాళదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం, చెరకు వంటి మొక్కలు ఆహార పదార్థాలు నిల్వ చేయడం వలన పరిమాణంలో ఉబ్బినట్లు కనబడతాయి. వీటిని మనం దుంపలు అనుకుంటాము. నిజానికి ఇవి ఆ మొక్కల కాండాలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బంగాళదుంప భూమిలో పెరుగుతున్నప్పటికీ కాండ భాగం అంటారు. బంగాళదుంప భూమిలో పెరుగుతున్నప్పటికీ కాండ భాగం అంటారనమాట. ఎగ్జామ్లో ఇది చాలాసార్లు అడుగుతారు. మనం దుంపలు అనుకుంటాము, బంగాళదుంప భూమిలో పెరుగుతున్నప్పటికీ కాండ భాగం అంటారు. మన చుట్టూ పెరిగే మొక్కలన్నింటికీ వేరు, పత్రం, కాండం, పుష్పాలు ఉంటాయి. మొక్కల్లో అన్ని భాగాలు మొత్తం మొక్క కోసం ఏదో ఒక విధిని నిర్వహిస్తుంటాయి. ప్రకృతిలో వివిధ రకాలైన మొక్కలు వేరువేరు పరిస్థితులకు అనుగుణంగా రూపం మార్చుకుని కనిపిస్తాయి. ఉదాహరణకు కొన్ని మొక్కల్లో కాండం మొక్కకు ఆధారాన్ని ఇస్తే మరికొన్ని మొక్కలలో కాండం ఆహారాన్ని నిల్వ చేస్తుంది. మరికొన్ని మొక్కల్లో కాండం ఆహారాన్ని నిల్వ చేస్తుంది. మొక్కలలో మరొక ముఖ్య భాగం పుష్పం. దీనిలో మనకు అందంగా కనిపించే రంగుల రెక్కల్లాంటి నిర్మాణాలను ఆకర్షణ పత్రాలు అంటారు. దీనిలో మనకు అందంగా కనిపించే రంగుల్లాంటి మొక్కల్లాంటి నిర్మాణాలను ఆకర్షణ పత్రాలు అంటారు. ఇవి కీటకాలను ఆకర్షిస్తాయి. పుష్పాలన్నమాట కీటకాలను ఆకర్షిస్తాయి. పండ్లు కావడానికి సహకరిస్తాయి. పుష్పాలు పండ్లు కావడానికి సహకరిస్తాయి. ప్రకృతికి అందాన్ని ఇచ్చే పూల కోసం మనం ఎన్నో రకాల చెట్లను పెంచుతుంటాం కదా. పుష్పాల గురించి మరింత సమాచారాన్ని, వివిధ రకాల మొక్కల గురించి రాబోయే తరగతిలో తెలుసుకుందాం. మిరపకాయలో కారం కలిగించే పదార్థాన్ని క్యాప్సిసిన్ అంటారు. ఇది మొన్న ఎగ్జామ్లో వచ్చింది ఫ్రెండ్స్, టెట్లో. మొన్న 2024 టెట్ 2లో మార్నింగ్ సెక్షన్లో 9th డే రోజు వచ్చింది. ఇది టెట్ వాళ్ళకు వచ్చింది ఫ్రెండ్స్. ఇది మిరపకాయలో కారం కలిగించే పదార్థాన్ని క్యాప్సిసిన్ అంటారు. మనం ఏం నేర్చుకున్నాం? ఇవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా సార్లు చెప్పాను. ప్రతి బుక్లో ఇవి ఇంపార్టెంట్. వేరు, కాండం, పత్రాలు మొక్కల్లో ముఖ్యమైన భాగాలు. మొక్కల్లో తల్లి వేరు వ్యవస్థ, పీచు వేరు వ్యవస్థలు ఉంటాయి. వేరు నీటిని, ఖనిజ లవణాలను శోషిస్తుంది. మొక్క మట్టిలో పాతుకునే విధంగా చేస్తుంది. వేరు నీటిని, ఖనిజ లవణాలను శోషిస్తుంది. మొక్క మట్టిలో పాతుకునే విధంగా చేస్తుంది. కాండం శాఖలకు పుష్పాలు, ఫలాలు ఉంటాయి.
వేరు శోషించిన నీటి కాండం మొక్కలలో ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది. వేరు శోషించిన నీటిని కాండం మొక్కలలోని ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది. పత్రాలు ఆహార పదార్థాల తయారీలో, వాయు వినిమయంలో, బాష్పోత్సేకంలో సహాయపడతాయి. ఇది కూడా వచ్చింది ఫ్రెండ్స్ 2024 టెట్ 1లో. పత్రాలు ఆహార పదార్థాల తయారీలో, వాయు వినిమయంలో, బాష్పోత్సేకంలో సహాయపడతాయి. ఏవి సహాయపడతాయి బాష్పోత్సేకంలో? ఆహార పదార్థాల తయారీ, వాయు వినిమయంలో, బాష్పోత్సేకంలో ఏవి సహాయపడతాయని వచ్చింది. అక్కడ ఆన్సరు పత్రాలు ఫ్రెండ్స్. పత్రంలో పత్రపీఠం, పత్రవృంతం, పత్రదళం అనే భాగాలు ఉంటాయి. పత్రాలలో జాలకార సమాంతర ఈనెల వ్యాపనాలు కనబడతాయి. పత్రంలో పత్రపీఠం, పత్రవృంతం, పత్రదళం అనే భాగాలు ఉంటాయి. పత్రాలలో జాలకార సమాంతర ఈనెల వ్యాపనం కనబడతాయి. పెద్ద చెట్లనైనా కుండీలో ఇమిడిపోయేలా పెంచడాన్ని ఒక పద్ధతి ఉంది. దీనినే బోన్సాయ్ అంటారు. పెద్ద చెట్లనైనా కుండీలలో ఇమిడిపోయేలా పెంచడానికి పెద్ద చెట్టునైనా కుండీలో ఇమిడిపోయేలా పెంచడానికి ఒక పద్ధతి ఉంది. దీనిని బోన్సాయ్ అంటారు. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగింది ఫ్రెండ్స్. బోన్సాయ్ అనగానేమి అని. పెద్ద చెట్లైనా కుండీలో ఇమిడిపోయేలా పెంచడాన్ని బోన్సాయ్ అంటారు. అంటే మరుగుజ్జు వృక్షం అని అర్థం. బోన్సాయ్ అంటే మరుగుజ్జు వృక్షం అని అర్థం. కొందరు వీటిని వామన వృక్షాలని కూడా పిలుస్తారు. బోన్సాయ్ జపాన్ దేశపు సాంప్రదాయ కళ. ఏ దేశపు సాంప్రదాయ కళ అంటారు? బోన్సాయ్ అనగా జపాన్ దేశపు సాంప్రదాయ కళ. వెడల్పాటి తొట్టిల్లో మొక్కలను సంవత్సరాల పాటు పెంచుతారు. వెడల్పాటి తొట్లలో మొక్కలను సంవత్సరాల పాటు పెంచుతారు. అప్పుడప్పుడు వాటి వేర్లు మొక్కలు కత్తిరిస్తూ అందంగా పెంచుతారు. కొమ్మలను, వేర్లను కత్తిరిస్తూ. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్, అల్లం వంటి మొక్కలలో కాండం భూమిలో ఉండే ఆకులు భూమిపైన ఉంటాయి. అల్లం వంటి మొక్కలలో కాండము భూమి